This conference will discussion now be about recorded. surface designs. So surface generative shape design module లోకి వెళ్ళిపోదాం. So I'm opening the CATIA. CATIA open చేస్తున్నాను. When I opened it, regularly license manager అడుగుతుంది. Then kind of license manager ఏమైనా కావాలి అనేసి అడుగుతుంది. Then you have to directed into the product design. So product design is nothing but assembly design, right? Assembly design లోకి డైరెక్ట్ వస్తుంది. సో డైరెక్ట్ గా మనకి స్కెచర్ కానీ ఇవి కానీ ఓపెన్ అవ్వలేదు. సో ప్రోడక్ట్ లోనే ఓపెన్ అయింది. సో దెన్ వెన్ ఐ క్లిక్ ఆన్ ద స్టార్ట్ మెనూలోకి వెళ్ళేసి షేప్ డిజైన్. సో నేను ఇప్పుడు జనరేట్ షేప్ డిజైన్లోకి వెళ్ళాలనుకుంటున్నాను కదా. సో ఇప్పుడు నేను జనరేట్ షేప్ డిజైన్ క్లిక్ చేస్తే దెన్ ఇట్ విల్ ప్రొడక్టెడ్ ఇన్ టు ద ప్రొడక్ట్లోకి మనకి క్లిక్ అవుతుంది అనమాట. సో నాకు ఇలా కాదు కదా కావాల్సింది, సపరేట్ సర్ఫేస్ డిజైన్ కావాలనుకుంటున్నాను. ఇది ప్రొడక్ట్లో చూపిస్తుంది. సో ఇన్ దిస్ scenario you can understand that everything, so product lo gaani parts lo gaani you can make surfaces also in assembly. Surfaces ను కూడా assembly లోకి మీరు చేయొచ్చు అని మీకు అర్థమవుతుంది కదా. సో for that only I'm giving the example. So I'm gonna close this interface. So ఈ మాడ్యూల్ ఇంటర్ఫేస్ ని నేను క్లోజ్ చేసేస్తాను. సో ప్రొడక్ట్ ఇంటర్ఫేస్ క్లోజ్ చేసేస్తే I can make a fresh generative shape design module. So how to get into the generative shape design module? So click on the start menu. There itself you have the shape option. So shape option ఉంటుంది. మళ్ళీ మెకానికల్ డిజైన్ లో కూడా మనకి సర్ఫేస్ వైర్ అండ్ సర్ఫేస్ డిజైన్ అనేది ఉంటుంది అన్నమాట. సో హియర్ ఆల్సో వీ హ్యావ్ ద సేమ్ ఆప్షన్. సో వన్స్ అగైన్ we have to explore this. సో ఇది ఎక్స్ప్లోర్ చేస్తాం చూడండి. Then you can make it. So దీంట్లో మెకానికల్ డిజైన్ లో కూడా యూ హ్యావ్ ద వైర్ ఫ్రేమ్ అండ్ సర్ఫేస్ డిజైన్. సో సర్ఫేస్ డిజైన్ అంటే ఏంటి అంటే, సో ఇఫ్ యూ హ్యావ్ ద బాడీ హియర్, బాడీ ఉంది మనకి. సో ఇఫ్ ద బాడీ హ్యాస్ certain design of the outer shape లో certain design. So the outermost layer of the body, సో దాన్ని మనం డిజైన్ చేసేదానికి సో సర్ఫేస్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. సో హియర్ ద సర్ఫేస్ మీన్స్ 2D ఎలిమెంట్. ఇట్ ఈస్ అ 2D ఎలిమెంట్. సో స్కెచర్ లో మనకి ఏంటి అంటే వీ హ్యావ్ ద లైన్స్, రైట్? సో లైన్స్ ఏంటంటే, సో ఇట్ విల్ బి ద 1D ఎలిమెంట్, రైట్? లైన్ కానీ పాయింట్ కానీ దిట్ విల్ బి ద 1D ఎలిమెంట్, రైట్? బికాస్ ఎందుకు 1D ఎలిమెంట్ అవుతుంది లైన్ కానీ పాయింట్ కానీ ఎందుకు 1D ఎలిమెంట్ అవుతుంది చెప్పండి. సో ఇఫ్ యూ నో దట్ లైన్ కానీ పాయింట్ కానీ 1D ఎలిమెంట్ కింద ఎందుకు అవుతుంది? సో 1Dకి 2Dకి 3Dకి డిఫరెన్సెస్ ఏంటి? ఇఫ్ యూ నో దట్ యూ కెన్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎగ్జాక్ట్లీ అన్నాగా ఇంకేమైనా చెప్పండి. సో కెన్ యూ ఎలాబరేట్ ఇట్? యాక్సెస్ అన్నారు కదా, కెన్ యూ ఎలాబరేట్ ఇట్? Okay, I will explain. So see, what is the 1D element? And 2D elements లో 3D ఎలిమెంట్స్ 3 ఉంటాయి అంటారు, అంతేనా? సో నాట్ ఎగ్జాక్ట్లీ. ప్రతి దాంట్లో కూడాను యాక్సిస్ అనేవి ఉంటాయి. సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ ఆర్ సేమ్. బికాస్ ఇఫ్ వన్ యాక్సిస్ ఇస్ దేర్, మనకి ఒక్క యాక్సిస్ మాత్రమే ఉంటే హౌ కెన్ యూ మేక్ ద బాడీస్? సో మనం ఈ ఆరిజిన్ నుండి ఈ ఆరిజిన్ వరకు ఇవ్వాలి అని చెప్పి మనం ఎలా ఇవ్వగలుగుతాం? 1D ఎలిమెంట్ కానీ 2D ఎలిమెంట్ కానీ 3D ఎలిమెంట్ కానీ ఎలా ఇవ్వగలుగుతాం? సో in the space itself you have the 3 axes అనేవి కంపల్సరీ ఉంటాయి. బికాస్ ఆఫ్ I'm already told you that every axis is going to be
సో అవి త్రీ ఎలిమెంట్స్ మాత్రమే ఎందుకుంటాయి, ఎక్స్ అండ్ వై అండ్ జెడ్ అని మాత్రమే ఎందుకుంటాయి, వై నాట్ సంథింగ్ ఎల్స్ అని అడిగితే, క్వశ్చన్ అడిగితే యూ కెన్ సే దట్ దే ఆర్ బోత్ ద త్రీ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో మ్యూచువల్గా పర్పెండిక్యులర్గా ఉంటాయి కాబట్టి యూ కెన్ సే దట్ the three axes are there. So x, y and z are the three planes, three axes that is in the Google coordinate system. సో గూగుల్ కోఆర్డినేట్ సిస్టంలో ఉంటుంది. సో అది ఏమి దేనికి అంటే త్రీ యాక్సెస్ ఉన్నట్టు దేనికి అంటే యూ హ్యావ్ వన్ యాక్సిస్ టు వన్ యాక్సిస్ ఇట్ ఈస్ 90 degrees ఉంది. సో ఏ రెండు ఆబ్జెక్ట్స్ తీసుకున్నా, సో ఎక్స్ యాక్సిస్ కానీ వై యాక్సిస్ కానీ తీసుకున్నా మనకి అవి రెండు ప్యారలల్ గా అంటే పర్పెండిక్యులర్ గానే ఉన్నాయి. అండ్ జెడ్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్నా కానీ అవి రెండు పర్పెండిక్యులర్ గా ఉంటాయి. అండ్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్నా కానీ అవి రెండు కూడా పర్పెండిక్యులర్ గా ఉంటాయి. బికాస్ ఆఫ్ దట్ వీఆర్ టేకింగ్ ఎక్స్ వై అండ్ జెడ్. సో ఇక్కడ మనకి ఒక బాడీ ఉంది. సో కన్సిడరింగ్ ఏ బాడీ విత్ 1D ఎలిమెంట్, 1D ఎలిమెంట్ కింద తీసుకుంటున్నామంటే దట్ మీన్స్ the body having only one dimensional as its length. సో లెంత్ కానీ విడ్త్ కానీ ఆర్ ఎల్స్ ఏదైనా ఒక పర్టికులర్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ సీ హియర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బై యూజింగ్ ద పాయింట్, సో పాయింట్ క్లిక్ చేశాను. సో పాయింట్ క్లిక్ చేసి ఓకే చేశాను. సో ఇట్ ఈస్ అ 1D ఎలిమెంట్ ఆర్ 2D ఎలిమెంట్. ఇఫ్ ఐఎమ్ మేకింగ్ అనదర్ పాయింట్ ఆల్సో, సో ఇంకో పాయింట్ క్లిక్ చేస్తాను 100 ఎలిమెంట్లో. సో ఫ్రమ్ దేర్ ఈ రెండు బాడీస్ని కలిపి నేను ఒక లైన్ డ్రా చేస్తాను. ఓకే. సో ఇప్పుడు నేను అంటున్నాను దిస్ ఈస్ 1D ఎలిమెంట్ రైట్. సో ఇది 1D ఎలిమెంట్ అంటున్నాను. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? సో బికాస్ ఇది 1D ఎలిమెంటే అండి. ఎందుకు అంటే ఇఫ్ యూ గోనా సీ మనకి ఒక డైరెక్షన్లో మాత్రమే మనకి దీని డైమెన్షన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. మిగతా వాటితో పోలిస్తే ఇట్ ఈస్ నెగ్లిజిబుల్. సో మిగతా వాటితో పోలిస్తే ఇది ఎక్కువ అమౌంట్ ఉందన్నమాట. సో ఇఫ్ ఐ హ్యావింగ్ ద డైమెన్షన్స్ ఇన్ వన్ డైరెక్షన్, ఒక డైరెక్షన్లో మాత్రమే నాకు వాల్యూ అనేది ఉంది. అండ్ మిగతా డైమెన్షన్స్ అన్ని కూడాను నెగ్లిజిబుల్ అనమాట. నెగ్లిజిబుల్ దట్ మీన్స్ ఇప్పుడు నాకు ఇది ఒక 100 mm ఉంది అనుకోండి. సో 100 mm ఉంది. ఇది లెంత్ అండ్ విత్, లెంత్ వచ్చేసి 100 ఉంది, విత్ వచ్చేసి నాకు 1 meter 1 mm ఉంది అనుకోండి. సో ఇట్ ఈస్ నెగ్లిజిబుల్ రైట్. సో అది నెగ్లిజిబుల్ కాబట్టి సో ఇట్ ఈస్ టేకింగ్ యాజ్ ద 1D ఎలిమెంట్. సో 1D ఎలిమెంట్ కింద మనం దాన్ని తీసుకుంటాం. ఇఫ్ ఐ హ్యావింగ్ so if you are having this body, సో ఇలాగ నాకు ఒక పర్టికులర్ బాడీ ఉంది. ఆ బాడీ ఏంటంటే లెంత్ విడ్త్ అనేవి ఉంటాయి. సో దీంట్లో ఏంటి అంటే నాకు హైట్ అనేది కన్సిడరబుల్ లేదు. సో ఇట్ విల్ బి టేకెన్ యాజ్ ద 2D ఎలిమెంట్ రైట్. 2D ఎలిమెంట్ కింద తీసుకుంటాను బికాస్ ద టూ డైమెన్షన్స్ ఆర్ మెజరబుల్ విత్ కంపేరింగ్ టు థర్డ్ డైమెన్షన్. సో థర్డ్ డైమెన్షన్స్ తో పోలిస్తే మనకి ఈ 2 డైమెన్షన్స్ అనేవి కూడాను కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అదేంటి వీటితో పోలిస్తే నెగ్లిజిబుల్ ఉంటుంది. హైట్ ఈజ్ గోయింగ్ టు బి 0 హియర్, 0 కానీ ఆర్ ఎల్స్ మినిమల్ సో ఉంటుంది. సో దట్ మీన్స్ ఏదన్నా మనం షీట్ కానీ లేకపోతే ఇంకేమైనా తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇఫ్ యు ఆర్ టేకింగ్ ద షీట్ మెటల్ తీసుకున్నప్పుడు దానికి లెంత్ అండ్ విడ్త్ ఆర్ మోర్ దెన్ థిక్నెస్ అనేది 2 mm కానీ 7 mm కానీ ఉంటుంది. లైక్ చాలా నెగ్లిజిబుల్ విత్ కంపేరింగ్ టు విడ్త్ అండ్ ద లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ రైట్. సో వాటి రెండుతో పోలిస్తే ఇది నెగ్లిజిబుల్ గా ఉంటుంది. సో దట్ వే వీఆర్ టేకింగ్ దిస్ యాజ్ అ సెట్ 2D ఎలిమెంట్ కింద కన్సిడర్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 3D ఎలిమెంట్ కావాలి అంటే యూ హ్యావ్ టు గివ్ ద బాడీ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సో లెంత్ పార్ట్ అంటే ఒక లెంత్ ఉండాలి, విడ్త్ ఉండాలి, హైట్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ద రెక్టాంగిల్ బ్లాక్ అనేది ఒకటి తీసుకున్నాం. రెక్టాంగిల్ బ్లాక్ కి మనకి 3 డైమెన్షన్స్ అనేవి కూడాను
మెజరబుల్ కంటెంట్ లో ఉన్నాయి కాబట్టి వీఆర్ టేకింగ్ యాజ్ దెమ్ యాజ్ 3D ఎలిమెంట్. 3D ఎలిమెంట్ కింద మనం తీసుకుంటాం. సో uh, in the surfaces we are using the 2D elements. So 2D elements ని మనం తీసుకుంటాము. By using the 1D elements also, wireframes means um, wireframe means the outer line structures of the body, the line projections of a body that is going to be made. So ఏదైనా ఒక బాడీ ఉంటుంది. సో ఆ బాడీని రిప్రజెంట్ చేస్తూ మనకి లైన్ డయాగ్రామ్స్ ఏమైతే ఉన్నాయి అనుకోండి, వాటిని వైర్ ఫ్రేమ్స్ అంటారు. విత్ ద యూజ్ ఆఫ్ దిస్ వైర్ ఫ్రేమ్స్ వీ కెన్ క్రియేట్ ద బాడీస్, రైట్? సో సర్ఫేసెస్ కానీ బాడీస్ కానీ క్రియేట్ చేయాలి, రైట్? సో హియర్ ద వైర్ ఫ్రేమ్ టూల్స్. సో దిస్ ఈస్ ద వైర్ ఫ్రేమ్ టూల్. సో వైర్ ఫ్రేమ్ టూల్స్లో మనకి ఏమేమి ఉంటాయి అంటే, సో హియర్ పాయింట్ ఈస్ దేర్. పాయింట్, సో యాజ్ ఇట్ ఈస్ మనకి సో యాజ్ ఇట్ ఈస్గా మనకి స్కెచ్లో అండ్ పార్ట్ డిజైన్లో ఎలాగైతే ఉంటుందో, సో దేర్ ఆల్సో వీ హ్యావ్ ది పాయింట్ హియర్. సో పాయింట్ మనకి తెలుసు, లైన్ కూడా తెలుసు మనకి. ఇన్ దిస్ లైన్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద జిగ్జాగ్. సో polyline. So polyline means if you have any multiple points over there, so multiple points okay, you can create multiple lines there. So and here point and plane representation. So ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి. సో హియర్ ఇట్ ఈస్ కాల్డ్ as the projections and intersection. సో ఇది సర్కిల్. ఈ సర్కిల్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. మనకి కార్నర్ ఉంటుంది అండ్ కనెక్ట్ కర్వ్. సో ఆల్రెడీ యూ నో దిస్ కార్నర్ అండ్ కనెక్ట్ కర్వ్. సో యాజ్ యూ సీ ఇన్ ద స్కెచర్ మాడ్యూల్లో చూసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది. సో లైక్ వైజ్ యూ కెన్ హ్యావ్ దిస్ థింగ్. సో ఇక్కడ మనకేంటి అంటే వైర్ ఫ్రేమ్స్లోనే మళ్ళీ సో ఇక్కడ స్ప్లైన్ అండ్ హెలిక్స్ అనేవి ఉన్నాయి. సో ఇన్ ది సర్ఫేస్ డిజైన్, సో సర్ఫేసెస్ ఉన్నాయి కదా, ఈ సర్ఫేస్ని సో సర్ఫేసెస్లో మనకి ఏమేమి ఉంటాయంటే, ఇక్కడ ఎక్స్ట్రూడ్ అండ్ దిస్ విల్ బి ద రివాల్వ్ అండ్ స్క్వేర్ అండ్ సిలిండర్, ద ఆఫ్సెట్ అండ్ దిస్ విల్ బి స్వీప్ కమాండ్ అండ్ ఫిల్, మల్టీసెక్షన్, బ్లెండ్. సో ఇలా మల్టీసెక్షన్ బ్లెండ్ అనేవి సపరేట్గా ఉన్నాయి. అండ్ హియర్ వీ హ్యావ్ one more option that is called as so operation toolbars. So in the operation toolbars itself we have join, healing and trim. So ilaga different types of tools అనేవి మనకి అవైలబుల్ లో ఉంటాయి. And we have another tool that is called as another tool that is called as so develop toolbars అనేవి. సో మోడిఫై చేయాలి అంటే యూ కెన్ యూజ్ దిస్ డెవలపర్ toolbars. So mainly we are using the wireframe toolbars, surfaces toolbars and operation toolbars for the basic level of
షేప్ డిజైన్. సో ఇది మనం ఏ మాడ్యూల్లో ఉన్నామంటే షేప్ డిజైన్ మాడ్యూల్లో ఉన్నాం. విత్ ఇన్ ద పార్ట్ డిజైన్లో ఉన్న షేప్ మనకి మెకానికల్ డిజైన్స్లో ఉన్న వైర్ ఫ్రేమ్ అండ్ సర్ఫేస్ డిజైన్లోనే ఉంది. బట్ ఇఫ్ యూ గోనా సీ షేప్లో మనకి స్పెసిఫిక్గా షేప్ మెటల్లో యూ హ్యావ్ ద డిఫరెంట్ మాడ్యూల్స్ ఇస్ దేర్. ఇన్ దీస్ మాడ్యూల్స్ వీఆర్ లర్నింగ్ టు లర్న్ జనరేటివ్ షేప్ డిజైన్. సో జనరేటివ్ షేప్ డిజైన్లో ఏంటి అంటే, సో దీనికంటే ఇంకా ఎక్కువ మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. ఇఫ్ యూ సీ హియర్ ఇన్ ద జనరేటివ్ డిజైన్లో కూడా మనకి సేమ్ యాజ్ మనకి ఏమైతే ఉన్నాయో అక్కడ ఏమైతే టూల్స్ ఉన్నాయో హియర్ ఆల్సో వీ హ్యావ్ ద సేమ్ టూల్స్, బట్ ద ఎక్స్టెన్షన్ ఇస్ దేర్. ప్యారలల్ కర్వ్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇన్ దిస్ సర్ఫేసెస్ ఆల్సో వీ హ్యావ్ డిఫరెంట్ టూల్స్ ఆర్ దేర్. సో ఇక్కడ మనకి ఏంటంటే, సో ఎక్స్ట్రూడ్లో మనకి డిఫరెంట్గా ఎక్స్ట్రూడ్, రివాల్వ్, స్పియర్ అండ్ సిలిండర్. సో దీస్ ఆర్ కంప్రెసింగ్ ద ఫైల్స్. సో కొన్ని టూల్స్ని ఒక సర్టెన్ టూల్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాయి అనమాట. హియర్ ద ఆఫ్సెట్ ఈస్ దేర్. సో ఆఫ్సెట్లో మళ్ళీ మనకి సమ్ అదర్ టూల్స్ ఆర్ దేర్. సో హియర్ ద వేరియబుల్ ఆఫ్సెట్ అండ్ రఫ్ ఆఫ్సెట్. సో ఇలాగా డిఫరెంట్ టూల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ హియర్ ద స్వీప్ ఆప్షన్ ఇస్ దేర్ అండ్ ఇట్ ఈస్ అడాప్టివ్ స్వీప్. సో ఈ స్వీప్ అనేవి 21 టైప్స్ ఉంటాయి అన్నమాట. సో దిస్ స్వీపింగ్ ఈస్ ది స్వీప్ కమాండ్ ఈస్ అడ్వాన్స్డ్ టాపిక్ అన్నమాట. సో మనకి అడ్వాన్స్డ్ టాపిక్ ఇది. సో స్వీప్ అనేది బై యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీప్స్. సో స్వీప్ కమాండ్ వచ్చేసి మనకి స్వీప్లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్వీప్స్ అనేవి ఉంటాయి. సో హియర్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రొఫైల్ టైప్లో మనకి 3 ప్రొఫైల్ టైప్స్ అనేవి ఉన్నాయి. అండ్ హియర్ వెన్ యూ సెలెక్ట్ దీస్, సో ఇది సెలెక్ట్ చేయగల మనకి ఇక్కడ కూడా మనకి ఏమవుతుందంటే లిమిట్స్ విత్ 2 లిమిట్స్, లిమిటెడ్ అండ్ మిడిల్. సో ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్ అదే. ఇలా మనం ప్రొఫైల్ అనేది సపరేట్గా మనం విత్ దీస్ టైప్స్ ఆఫ్ టూల్స్. సో ఈ టైప్ ఆఫ్ స్వీప్ కమాండ్స్తో మనం యూజ్ చేసి స్వీప్స్ అనేవి డ్రా చేయొచ్చు. సో వాట్ ఈస్ ద స్వీప్ మీన్స్? స్వీప్ మీన్స్ జాయినింగ్ ద మెటీరియల్స్. సో జాయినింగ్ ద మెటీరియల్స్ అన్నమాట. ఇది అన్నీ కూడాను మనం ఫిల్ కానీ, ఇప్పుడున్న ఫిల్ కానీ, అండ్ మల్టీ సెక్షన్ సాలిడ్ కానీ, మల్టీ సెక్షన్ సర్ఫేస్ కానీ, అండ్ బ్లెండ్ కానీ, ఇవన్నీ కూడాను మనం యూజ్ చేసేది దేనికి అంటే, సో క్రియేటింగ్ ద సర్ఫేసెస్ ఉంది, సర్ఫేసెస్ క్రియేట్ చేయడానికి. బట్ ఇన్ ద యూజెస్ ఆఫ్ ఇప్పుడు మన ఫిల్ అనే ఆప్షన్ ఉందనుకోండి. సో ఫిల్ అనే ఆప్షన్ ఇట్ ఈస్ అప్లైడ్ ఓన్లీ ఇన్ ద బౌండరీ క్లోజ్డ్ సర్ఫేసెస్. క్లోజ్డ్ ప్రొఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే ఫిల్ అనేది యూజ్ చేయగలం. సో బ్లెండ్ మీన్స్, సో ఇఫ్ యూ క్రియేటింగ్ ద స్మూత్ కర్వ్స్ ఉన్న బాడీ. సో ఏదైనా బాడీకి స్మూత్ కర్వ్స్ మీరు కావాలి అనుకుంటున్నారు అనుకోండి, 2 బాడీస్కి కానీ, ఇంకా సర్ఫేసెస్ కానీ, ఎడ్జెస్ కానీ, ఏదైనా సరే వాటి మధ్యలో మీరు క్రియేట్ చేయాలని అంటే యూ కెన్ యూజ్ ద బ్లెండ్స్ ఆల్సో. సో బ్లెండ్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు అంటే, పర్పెండిక్యులర్గా ఉన్న బాడీస్ కూడా మనం బ్లెండ్ అనేది యూజ్ చేయొచ్చు. సో అండ్ కమింగ్ బ్యాక్ టు ద మల్టీ సెక్షన్. సో యాజ్ యూ సీ ఇన్ ద మల్టీ సెక్షన్ పార్ట్ డిజైన్లు ఎలాగైతే చూస్తారో, మల్టీ సెక్షన్ కూడా దీంట్లో కూడా మల్టీ సెక్షన్ అలాగే ఉంటుంది. అండ్ హియర్ ద ఆపరేషన్ టూల్ బార్స్లో మనకి సో దేర్ ఈస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఆర్ దేర్. సో ఇది ఏంటి అంటే స్ప్లిట్ అండ్ ట్రిమ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ బౌండరీస్ అనేవి ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ as a boundary, and this is the shape fillet, and this is the translate, and this is the explorate. So ilaga different ఉంటాయి. And here we have another tool that is going to be added here. So ఇది ఏంటంటే
replication. ఈ replication లో మనకి rectangle. సో rectangle పార్ట్ డిజైన్ లో మీరు ఆల్రెడీ చూసారు కదా. సో likewise we have the rectangle. సో ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో రెక్టాంగిల్ ప్యాటర్న్, సర్క్యులర్ ప్యాటర్న్, ఇవి కూడా మనం యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. And the developers are there, and another tool that is here, another tool is there, that is volumes. So if your body having the సాలిడ్ బాడీ, సో ఏదైనా ఒక బాడీని మనం సాలిడ్ కన్వర్ట్ చేయాలి అంటే వీ కెన్ యూజ్ సర్ఫేస్ లో డ్రా చేసిన డయాగ్రామ్స్ మనం సాలిడ్ గా కన్వర్ట్ చేయాలంటే వీ కెన్ యూజ్ ద వాల్యూమ్స్ హియర్. సో వాల్యూమ్స్ అనే టూల్ బార్ ని యూజ్ చేయొచ్చు. అండ్ బై యూజింగ్ ద అడ్వాన్స్డ్ లెర్నింగ్, సో మీరు ఇంకా లెర్న్ చేయాలి అంటే ఆటోమొబైల్ కి సంబంధించిన ఏదైనా టూల్స్ ఉంటాయి కదా, ఆ టూల్స్ మీరు కావాలి అనుకుంటే యూ కెన్ హ్యావ్ the BIW tool. So this is the BIW template. By using BIW means a body in white. So car lo different types of bodies ఉంటాయి కదా. So there is a surface design అంటే body in white కూడా మనం దీంట్లో స్పేస్ షేప్ డిజైన్ లో మనం డ్రా చేయొచ్చు. అండ్ సో దీస్ ఆర్ అడ్వాన్స్డ్ టూల్స్ అనమాట. ఈ అడ్వాన్స్డ్ టూల్స్ అన్ని కూడాను మనం ఇఫ్ యూ లర్న్ దిస్ థింగ్స్, సో ఇవేవైతే ఉన్నాయో, సో సర్ఫేసెస్, వైర్ ఫ్రేమ్స్ అండ్ ఆపరేషన్ టూల్ బార్స్ యూజ్ చేసి మనం సింపుల్ డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవి డ్రా చేసిన తర్వాత వీ కెన్ ఎంటర్ ఇంటూ అడ్వాన్స్డ్ మెటీరియల్స్. సో అడ్వాన్స్డ్ దాంట్లో ఏమేమి ఉంటాయి అంటే, సో BIW ఉంటుంది, A2B సర్ఫేసెస్ ఉంటాయి. if you want to learn them, so మీరు ఇంకా అడ్వాన్స్డ్ లాంచ్ చేయాలనుకుంటే యూ కెన్ put the series note about the BIW and the A2B surfaces. So A2B surfaces is nothing but plastic materials ఏవైతే ఉంటాయో, ప్లాస్టిక్ మెటీరియల్స్, ఇఫ్ యూ ప్లాస్టిక్ లో డాగిల్స్ అని సంథింగ్ లైక్ డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. వాటి గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉంటేనే యూ కెన్ మేక్ ఇట్. సో BIW కూడా సపరేట్గా మనం ఆటోమొబైల్లో నాలెడ్జ్ ఉంటేనే మనం ట్రై చేయగలం, రైట్? సో అవన్నీ మనం డిస్కస్ చేస్తాము. సో సర్ఫేస్, వైర్ ఫ్రేమ్ అండ్ ఆపరేషన్ టూల్ బార్స్ వీ కెన్ డిస్కస్. అండ్ వాల్యూమ్ ఎలా చేయాలో కూడా చెప్తాను మీకు. సో అండ్ సో వాల్యూమ్స్ అనేవి ఎప్పుడవుతాయి అంటే, సో ఆఫ్టర్ కంప్లీటింగ్ ద సర్ఫేసెస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత యూ కెన్ మేక్ ద వాల్యూమ్స్. వాల్యూమ్స్ అనేవి చేసుకోగలం. గైస్ నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది, మౌస్ సరిగ్గా పనిచేయట్లేదు నాకు. సో This conference will now be recorded. if you see here, మనం ముందు పార్ట్ డిజైన్లో మనకు ఒక స్పెసిఫిక్ ట్రీ అనేది మనం ఫామ్ చేసుకున్నాం కదా. సో దీంట్లో కూడా మనం ట్రీ అనేది ఫామ్ చేయాలి. బట్ హియర్ వీఆర్ మేకింగ్ ఎవ్రీథింగ్ ఇన్ జామెట్రికల్ సెట్. జామెట్రికల్ సెట్లోనే డ్రా చేస్తాం, బికాస్ జామెట్రికల్ సెట్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ యూ మేక్ ఇట్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు యాజ్ పర్ యువర్ నాలెడ్జ్. సో ఇది రిఫరెన్స్ ఎలిమెంట్స్ అనేది తీసుకోవచ్చు. రిఫరెన్స్ ఎలిమెంట్స్ కాదు ఇది, సో బికాస్ స్కెచెస్ అనేది తీసుకుంటాం. స్కెచెస్ అనేది తీసుకొని అప్లై చేసి దాన్ని క్లిక్ ఓకే హియర్. సో ఇట్ విల్ మేక్ ద స్కెచెస్. సో మనం ఏది కూడా పార్ట్ డిజైన్లో డ్రా చేయాలి. So everything is going to be drawn in the sketches. Because these are going to be in the sketches only. So in the surface design లో ఏది డ్రా చేసినా కానీ that is the zero thickness. With the zero thickness and so over outline of the bodies we are creating, right? So outline of the bodies we are creating.
సో దట్ మీన్స్ ద అవుటర్ లేయర్ ఆఫ్ ద బాడీ. సో బాడీకి ఉండే అవుటర్ లేయర్. సో మనకి బయటకి కంటికి కనిపించేది ఆర్ ఆల్సో లోపలికి ఉండే పార్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇఫ్ ఇఫ్ యూ టేక్ ద మౌస్ యాజ్ అవర్ ఆబ్జెక్ట్. సో మౌస్ ఏదైనా ఉంది అనుకోండి, ఆ మౌస్లో మనకి లోపల ఇంటర్నల్గా వేరే వేరే కాంపోనెంట్స్ అన్ని ప్లేస్ చేయాలి మనం. సో ఐసీ, మదర్ బోర్డ్ కానీ, లేకపోతే మౌస్ రన్ అవ్వడానికి దాంట్లో ఉండే కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ దాంట్లో ఇన్సర్ట్ చేయాలి బిఫోర్ గోయింగ్ టు అసెంబుల్. సో ద అవుటర్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రిపేర్ చేయాలి అంటే వీ హ్యావ్ టు గో ఫర్ షేప్ డిజైన్. షేప్ డిజైన్లో దానికి ఒక షేప్ అనేది క్రియేట్ చేసి యూ కెన్ మేక్ దమ్ ఇన్ ద ప్రాపర్ డిజైన్. సో ప్రాపర్ డిజైన్కి మనం కన్వర్ట్ చేయాలి. సో దాంట్లో ఉండే ఈ ఇఫ్ యూ ఆర్ మేకింగ్ ద ప్లాస్టిక్ కాంపోనెంట్స్ అని ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి, దాంట్లో డాగిల్స్ అండ్ ఫీమేల్ మెయిల్ పార్ట్స్ అనేవి కంబైన్ చేయడానికి వీ హ్యావ్ ద స్టార్ స్లాట్స్ అనేవి ఉంటాయి. సో లైక్వైజ్ వాటన్నిటిని కూడాను ఇన్సర్ట్ చేయాలి మనం. సో ఫర్ బీయింగ్ దట్ వీ హ్యావ్ టు డిజైన్ పర్టికులర్ థింగ్స్. సో అవన్నీ పర్టికులర్గా మనం డిజైన్ చేయాలి కాబట్టి బై యూజింగ్ ది సర్ఫేస్ డిజైన్ ఉంది వీ కెన్ మేక్ దెమ్. సో అది చేసిన తర్వాత వీ కెన్ గో ఫర్ ద పార్ట్ బాడీలోకి వెళ్ళిన తర్వాత పార్ట్ డిజైన్లోకి వెళ్ళి వీ కెన్ గివ్ ద థిక్నెస్ ఓవర్ దేర్ ఆర్ ఆల్స్ వీ కెన్ యూజ్ ద వాల్యూమ్స్ హియర్. వాల్యూమ్స్ క్లిక్ చేసి వీ కెన్ గివ్ ద వాల్యూమ్స్ ఇవ్వచ్చు అన్నమాట. సో వాల్యూమ్ క్లిక్ చేసి ఇస్తే మనం ఏదైతే సర్ఫేస్ చేస్తామో అదంతా కూడా బాడీలోకి కన్వర్ట్ అవుతుంది, రైట్. ఆర్ ఎల్స్ యూ కెన్ మేక్ దెమ్ టు యూజ్ ఆఫ్ దేనికి. సో వాట్ ఎల్స్ యూ కెన్ సే. షీట్ మెటల్లో మనం ఈ సర్ఫేస్ని తీసుకొని వెళ్ళి షీట్ మెటల్ని కూడా ప్రిపేర్ చేయొచ్చు, రైట్. సో ఇఫ్ యూ సీ దట్ ద ఎక్స్ట్రూడ్ కమాండ్ ఇస్ దేర్. సో ఎక్స్ట్రూడ్ కమాండ్ని యూజ్ చేసి ఐ కెన్ మేక్ దిస్ పర్టికులర్ ఎడ్జ్. ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేశాను. ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసి ఐ కెన్ గివ్ ద డైరెక్షన్ ఓవర్ హియర్. సో డైరెక్షన్ ఏ డైరెక్షన్లో కావాలి, సో నాకు ఇక్కడ జెడ్ డైరెక్షన్లో కావాలని ఇచ్చాను. సో జెడ్ డైరెక్షన్లో ఇవ్వచ్చు. అండ్ యూ కెన్ మేక్ ద లెంత్ అనేది టూ సైడ్స్ నుండి మనం ఇవ్వచ్చు అనమాట. సో లిమిటెడ్ 1 అండ్ లిమిటెడ్ 2. సో ఈ డైరెక్షన్లో నాకు కింద డైరెక్షన్లో మళ్ళీ ఒక 10 mm, ఒక 12 mm కావాలనుకుంటున్నాను నేను. దెన్ గెట్ ద ప్రివ్యూ హియర్. సో ఫ్రమ్ ద ప్రొఫైల్. సో ప్రొఫైల్ ఎక్కడైతే ఉందో ఆ ప్రొఫైల్ దగ్గర నుండి మనకి సో అప్వర్డ్ డైరెక్షన్లో లిమిటెడ్ 1 కింద కన్వర్ట్ అవుతుంది అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్లో లిమిటెడ్ 2 కింద కన్వర్ట్ అవుతుంది. ఇఫ్ యూ సెలెక్ట్ దీస్ యారో, ఈ యారోని మనం క్లిక్ చేస్తే దెన్ అప్వర్డ్ డౌన్ అవుతుంది, డౌన్ అనేది అప్ అవుతుంది. లిమిట్ 1 అనేది కిందకు వస్తుంది, లిమిట్ 2 అనేది పైకి వస్తుంది అనమాట. లైక్వైజ్ యూ కెన్ రివర్స్ డైరెక్షన్ క్లిక్ చేస్తే మళ్ళీ నార్మల్ వచ్చేస్తుంది. ఇఫ్ యూ సెలెక్ట్ ద మిర్రర్ ఎక్స్టెన్షన్ ఉంది, మిర్రర్ ఎక్స్టెన్షన్ చేసేస్తే మనకి ఏమవుతుంది, సో అప్వర్డ్ ఎంత ఉందో డౌన్వర్డ్ కూడా అంతే ఉంటుంది, రైట్. సో ప్రొఫైల్ వీ హ్యావ్ టు క్లిక్ అండ్ ద బాడీస్ వీ హ్యావ్ టు క్లియర్. సో క్లిక్ ఆన్ ఓకే. సో మిర్రర్ ఎక్స్టెన్షన్ తీసేసి నేను దీన్ని 0 degrees ఇచ్చేసాను. దెన్ క్లిక్ ఆన్ ప్రివ్యూ అండ్ క్లిక్ ఆన్ ఓకే. సో మళ్ళీ ఇంకో బాడీ క్రియేట్ చేయాల్సిన పని లేదు, మళ్ళీ లైన్ గీసి మళ్ళీ చేయాల్సిన పని లేదు. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ద ఎక్స్ట్రూడ్ ఆఫ్ దిస్ కమాండ్. సో ఇది క్లిక్ చేస్తే మళ్ళీ ఈ ఎడ్జ్ని క్లిక్ చేసి యూ కెన్ యూజ్ ద ఎక్స్ట్రూడ్ కమాండ్. సో ఎక్స్ట్రూడ్ క్లిక్ చేస్తే యూ కెన్ మేక్ ద డైరెక్షన్ హియర్. డైరెక్షన్ ఏ డైరెక్షన్ ఇవ్వాలి ఇప్పుడు, సో దట్ విల్ బి వై డైరెక్షన్, రైట్. వై డైరెక్షన్లో ఇవ్వాలి అండ్ ఇట్ విల్ బి మై రివర్స్ డైరెక్షన్. సో రివర్స్ డైరెక్షన్లో నేను ఇచ్చేసాను. దెన్ క్లిక్ ఆన్ ఓకే హియర్. సో మళ్ళీ ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసి మళ్ళీ ఎక్స్ట్రూడ్ ఇస్తాను. then again I will click on the z direction click చేసి I can make a reverse direction and click on OK. సో ఓకే క్లిక్ చేస్తే నాకు బాడీ అంతా కూడా ఫామ్ అయిపోయింది. ఇఫ్ యూ సీ హియర్ ఈ బాడీ అంతా కూడా ఫామ్ అయిపోయింది కదా. దెన్ బై యూజింగ్ ద ఫిల్ ఆప్షన్. సో ఇప్పుడు నేనేం చేయాలి, ఐ కెన్ బేర్లీ యూజ్ దిస్ ఆల్సో. సో ఇది యూజ్ చేసి నేను ఎక్స్ట్రూడ్ చేసి మళ్ళీ చేయొచ్చు. బట్ ఇఫ్ యూ సీ హియర్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి డిఫరెంట్. సో ఇది డిఫరెంట్ ఉంది, సో ఇది డిఫరెంట్గా ఉంది. సో ఇవన్నీ డిఫరెంట్గా బాడీస్గా అంటే డిఫరెంట్గా ఉన్నాయి మనకి. సో ఇదొక సర్ఫేస్,
ఇదొక సర్ఫేస్, ఇదొక సర్ఫేస్. సో ఇవన్నీ కంబైన్డ్గా లేవు. ఇఫ్ యూ ట్రై టు ఫిల్ చేద్దాము, ట్రై చేద్దాం చూడండి. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ బాడీ, సో ఇది సెలెక్ట్ చేశాను, ఓపెన్ ప్రొఫైల్ అని చూపిస్తుంది. దెన్ ఇది సెలెక్ట్ చేశాను, ఓపెన్ ప్రొఫైల్ అని చూపిస్తుంది. దెన్ ఇది సెలెక్ట్ చేశాను, ఇంకో సైడ్లో ఓపెన్ ఉంది అని చూపిస్తుంది. దెన్ ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేశాను. దెన్ ఐ గివ్ ద కంప్లీట్ కంప్లీట్ థింగ్. సో ఇది కంప్లీట్ ఇచ్చేసిన తర్వాత వెన్ ఐ క్లిక్ ఆన్ ద ప్రివ్యూ, ఐ కెన్ ఏబుల్ టు మేక్ దిస్ బాడీ, రైట్. సో ఇలా చేయొచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ మేక్ బై యూజింగ్ here we have the option called as the join. So join click chesi I can use this selection, this body, so this body and this body. ఈ మూడు, ఈ నాలుగిటిని సెలెక్ట్ చేసి I can click on the preview here. So preview click చేసి ఓకే చేశాను. Then you can observe here everything is going to be మనకి ఇవన్నీ కూడాను హైడ్ అయిపోయింది, మొత్తం అన్ని హైడ్ అయిపోయినాయి. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ వన్ ఆఫ్ ది పార్ట్, సో ఇది సెలెక్ట్ చేశానంటే జాయిన్ మొత్తం అంతా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మళ్ళీ ఫిల్ చేయడానికి ట్రై చేస్తాను. దెన్ వెన్ ఐ క్లిక్ ఆన్ ఓవర్ హియర్, సో చూసారుగా, సో నేను ఇంకొక బాడీని సెలెక్ట్ చేశాను కాబట్టి సో ఇదేదో సెలెక్ట్ అయింది. సో ఈ ఎడ్జ్ సెలెక్ట్ అయింది. సో దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఓపెన్. సో అది క్లిక్ అవ్వదు అనమాట. సో ఇఫ్ యూ సీ హియర్లో మనం ఫిల్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఫిల్ అనే ఆప్షన్ని ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసి దెన్ ఇది సెలెక్ట్ చేశానంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి యాడ్. సో బికాస్ ఒక సర్టెన్ ప్రాపర్ వేలోనే మనం ఫిల్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ ఏమంటుంది, బౌండరీ కండిషన్ ఇన్వాలిడ్ బౌండరీస్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఓకే, వీఆర్ నాట్ గోయింగ్ టు బి యాడ్ లైక్ దిస్. సో ఇది యాడ్ చేయలేము మనం. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు ఫిల్ అగైన్, ఫిల్ చేయాలి అంటే ఐ కెన్ సెలెక్ట్ దిస్. తర్వాత ఈ డైరెక్షన్లో కానీ ఈ డైరెక్షన్లో కానీ ఇవ్వాలి. సో ఇది ఇచ్చాను, ఇది ఇస్తే మళ్ళీ నెక్స్ట్ ఇది ఇవ్వడానికి కుదరదండి. సో వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ దిస్ బౌండరీ ఓన్లీ. సో ఇది మాత్రం ఇవ్వాలి. సో ఇలాగా కంప్లీట్ ప్రొఫైల్ని క్లిక్ చేసిన తర్వాత క్లోజ్డ్ కంటైనర్ అని వస్తుంది. సో దెన్ వీ కెన్ క్లిక్ ఓకే హియర్. సో ఓకే క్లిక్ చేస్తే మనకి బాడీ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట, ఫిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ క్లోజ్డ్ ప్రొఫైల్స్ ఓన్లీ. క్లోజ్డ్ ప్రొఫైల్ లేకపోతే ఫామ్ అవ్వదు. ఓకే, అండ్ అగైన్ వీ హ్యావ్ ద బౌండరీ హియర్. సో బౌండరీ అనేది ఉంది కదా. సో ఇఫ్ ఐఎమ్ క్లికింగ్ హియర్ ఓవర్ హియర్ అండ్ సెలెక్టింగ్ దిస్ బాడీ, సో ఈ బాడీని సెలెక్ట్ చేస్తే మనకి ఈజ్ ఆస్కింగ్ ఫర్ ద లిమిట్ 1 అండ్ లిమిట్ 2. సో లిమిట్ 1 అండ్ లిమిట్ 2 అడుగుతుంది. దెర్ ఇస్ నో, నేను దీనికి లిమిట్ అనేది ఏమి ఇవ్వను. బట్ ఆన్ ద ప్రివ్యూ హియర్, ప్రివ్యూ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తాను. దెన్ యూ కెన్ సీ హియర్ ద గ్రీన్ కలర్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్ ఓవర్ హియర్, రైట్. సో అలా మనకి క్లిక్ అయిన తర్వాత యూ కెన్ అగైన్ ట్రై టు ఫిల్ ఇట్. సో ఫిల్ చేయాలనుకుంటున్నా, దెన్ యూ కెన్ డైరెక్ట్లీ గివ్ ద ఫిల్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనం ఏం చేసాము, సో ఏదైతే జాయిన్ పెట్టిన దాంట్లో దానికి బౌండరీ ఇచ్చాను. సో బౌండరీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ కన్సిడరింగ్ ద ఎంటైర్ ప్రొఫైల్ క్లిక్ చేసిన తర్వాత ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్, ఇట్ ఈస్ క్రియేటింగ్ ద బౌండరీ ఓవర్ దిస్ సర్ఫేసెస్. సో ఈ సర్ఫేస్ మీద బౌండరీ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. దెన్ ఇట్ ఈస్ అ క్లోజ్డ్ ప్రొఫైల్, రైట్. సో బౌండరీని డైరెక్ట్ క్లిక్ చేయగానే మనకి యూ కెన్ డైరెక్ట్లీ యాడ్ ఇట్. సో ఫిల్ అనేది కొట్టగానే మనకి సపరేట్ ఎంటిటీస్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాల్సిన పనే ఉందా. సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ద బౌండరీ. సో మనం ఏదన్నా ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకోకుండా డైరెక్ట్గా ఒక బాడీని క్రియేట్ చేసి యూ కెన్ క్రియేట్ ఇట్, రైట్. సో అలాగే దానికోసం అనేది బౌండరీ అనేది క్లిక్ చేసాం. దెన్ యూ కెన్ క్లిక్ ఇట్. సో ఇలా క్లిక్ చేయగానే మనకి బౌండరీ అనేది క్రియేట్ అయిపోయింది, రైట్. సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ద ఫిల్ అండ్ బౌండరీ. సో మళ్ళీ నేను ఇంకొక, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ జాయిన్ అనేది కూడా తీసేస్తాను. జాయిన్ అనేది తీసేసాను. జాయిన్ అనేది తీసేస్తే ఎక్స్ట్రూడ్ అనేది డిఫరెంట్గా ఉంది. సో దెన్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ద బౌండరీ కండిషన్ హియర్.
సో బౌండరీకి వెళ్ళిపోయి నేను ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేశాను. సో సారీ, సో 4 మొత్తానికి వెళ్ళింది అది. సో మళ్ళీ బౌండరీ సెలెక్ట్ చేసి ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ బాడీ అండ్ ఓన్లీ కేర్ఫుల్లీ సెలెక్ట్ ద ఎడ్జ్ ఓవర్ హియర్. సో ఎడ్జ్ని సెలెక్ట్ చేయగానే ఏది సెలెక్ట్ అవుతుంది, సో ఈ ఎక్స్క్లూడ్ ఏదైతే ఉందో ఆ బౌండరీ మాత్రం సెలెక్ట్ అవుతుంది. ఓకే, సో సి హియర్ మళ్ళీ సెలెక్ట్ చేయండి. దెన్ నేను ఈ ఎడ్జ్ మాత్రం సెలెక్ట్ చేస్తాను. దెన్ ఇట్ ఈ షోయింగ్ దట్ ఎడ్జ్ సెలెక్టెడ్ ఓవర్ దిస్ బౌండ్. సో ఇది మాత్రం బౌండరీ కింద కన్సిడర్ అవుతుంది, రైట్. సో ఇది ఎందుకు కన్సిడర్ అవ్వట్లేదంటే వీఆర్ నాట్ జాయినింగ్ దిస్. సో జాయిన్ అనేది మనం చేయలేదు. సో ఇండివిజువల్ పార్ట్స్ అంటే ఇండివిజువల్ సర్ఫేసెస్గానే ఉన్నాయి. ఇఫ్ మీరు అబ్జర్వ్ చేశారు కదా, మీకు అర్థమైందా నేను ఏం చెప్తున్నాను అనేది? Why not we are not going to make them as a ఇందాక మనం చూస్తే ఈ సర్ఫేస్ అనేది, సో ఈ 4 సర్ఫేసెస్ ఏవైతే ఈ 4 ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కలిపి ఒక బౌండరీ కింద కన్వర్ట్ అయింది. బట్ నేను ఇది సెలెక్ట్ చేస్తుంటే ఇది ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎడ్జెస్ ఎందుకు సెలెక్ట్ అవుతున్నాయి అంటే బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సపరేట్ ఎంటిటీస్గా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడాను వీఆర్ నాట్ గోయింగ్ టు బి మేక్ దీస్ 4 ఎలిమెంట్స్ టు బి ఇన్ వన్ పర్టికులర్ బౌండరీ. సో అది పర్టికులర్ బౌండరీ కింద కన్వర్ట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు నేను ఒక లిమిట్ ఇచ్చాను అనుకోండి, ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ లిమిట్. సో లిమిట్ ఇది సెలెక్ట్ చేశాను అండ్ సెకండ్ లిమిట్ ఈస్ గోయింగ్ టు బి దిస్ వన్. సో ఇది సెలెక్ట్ చేశాను, దాన్ని క్లిక్ ఆన్ ఓకే హియర్. సో ఓకే క్లిక్ చేస్తే నాకు బౌండరీ అనేది ఈ పర్టికులర్ రీజియన్ నుండి ఈ పర్టికులర్ రీజియన్ వరకు బౌండరీ అనేది క్రియేట్ అయింది, రైట్. సో అలాగే మనకి క్రియేట్ అవుతుంది అనమాట. అర్థమవుతుందని నేను చెప్పింది. సో లిమిట్ అనేది ఇస్తే నాకు 1 లిమిట్ అండ్ సెకండ్ లిమిట్ ఇస్తే ఎంతవరకు కావాలో అంతవరకు బౌండరీ క్రియేట్ అవుతుంది. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ యాజ్ మై బాడీ. సో ఇది నేను బౌండరీకి ఇచ్చాను. ఆ ఎడ్జ్ని సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఈ ఎడ్జ్ ఒకటి అండ్ ఈ ఎడ్జ్ని, సో ఈ ఎడ్జ్ని నేను క్లిక్ చేస్తాను. దెన్ యూ కెన్ మేక్ ద లిమిట్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇట్ ఈస్ టేకింగ్ ద లిమిట్, రైట్. సో ఈ రెండు లిమిట్ తీసుకున్నాయి కాబట్టి ద బౌండరీ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఓన్లీ బిట్వీన్ దిస్. సో నాకు అలా వద్దు, నాకు ఈ పర్టికులర్ ఏరియా మొత్తం కూడా బౌండరీ కింద కావాలి, మిగతాదంతా నాకు వద్దు అనుకుంటే యూ హ్యావ్ ద ఆప్షన్. సో డైరెక్షన్ ఆప్షన్ ఉంటుంది, సో అది క్లిక్ చేస్తే మనకి సో ఏమవుతుంది అంటే ద బౌండరీ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ బిట్వీన్ దిస్ లిమిట్ 1 టు లిమిట్ 2. సో ఈ క్రాస్ సెక్షన్ ఏదైతే ఉందో, సో నా కర్సర్ని కంప్లీట్ చేస్తే సో ఈ మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనకి బౌండరీ అనేది క్రియేట్ అవుతుంది. విత్ ఇన్ దీస్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి హ్యాపెన్. సో ఇది మనకి బౌండరీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఈ లిమిట్ 1 అండ్ లిమిట్ 2 మధ్యలో ఉన్నది బౌండరీ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ పాయింట్ కంటిన్యూటీ కావాలంటే పాయింట్ కంటిన్యూటీ, టాంజెన్సీ కంటిన్యూటీ కావాలంటే టాంజెన్సీ కంటిన్యూటీ, అలాగా మనకి కావాల్సింది మనం ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు కంప్లీట్ బౌండరీ కావాలనుకోండి, యూ కెన్ క్లిక్ ద కంప్లీట్ బౌండరీ క్లిక్ చేసి గెట్ ఆన్ ద ప్రివ్యూ హియర్, క్లిక్ ఆన్ ఓకే హియర్, దెన్ యూ కెన్ మేక్ ద బౌండరీ. సో అలా చేసేయచ్చు. బట్ హియర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఓన్లీ విత్ దిస్ బౌండరీ. సో ఇక్కడ మాత్రమే బౌండరీ అనేది క్రియేట్ అయింది, రైట్. సో అర్థమవుతుందా నేను చెప్పింది ఏంటి అనేది? అర్థమైంది కదండి. సో ఈజ్ దేర్ ఎనీ డౌట్ రిగార్డింగ్ టు దిస్? ఇప్పటిదాకా చెప్పిన టాపిక్లో ఏదైనా డౌట్ ఉందా మీకు? దెన్ బ్లెండ్ ఈస్ దేర్, రైట్. బ్లెండ్ ఉంది కదా. సో బ్లెండ్ యూస్ చేసి ఐ కెన్ మేక్ దిస్ బాడీ అండ్ దిస్ బాడీ. సో ఈ రెండింటికి మధ్యన నేను కర్వ్ అనేది క్రియేట్ చేయగలుగుతాను అనమాట. సో ఇది ఏంటి అనేది డిఫరెంట్గా నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బ్లెండ్ అంటే ఏంటి అనేది. సో విత్
without mouse we can't explain them. So మౌస్ లేకపోతే ఏమవుతుందంటే డ్రాయింగ్ డ్రా చేయడానికి మనకి కంఫర్టబుల్గా ఉండదు. సో ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ బాడీ మొత్తాన్ని సో బౌండరీ తీసేస్తాను. బౌండరీ గోయింగ్ టు డిలీట్ ఇట్ అండ్ మేక్ ఇట్ యాజ్ ద జాయిన్ చేస్తాను నేను పర్టికులర్ ఎలిమెంట్స్. సో 1, 2, 3 అండ్ 4 ఇట్స్. So 4 itself I am going to merge this. So ఇక్కడ merging distance means nothing but ఇక్కడ the surface is going to be 0 point, అంటే మనకి ఎంతో కొంత గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ని ఫిల్ చేయమని మనం కమాండ్ ఇస్తున్నాం అనమాట. దిస్ ఈస్ గోయింగ్ టు బి 0.0012 టు 0.1 వరకు మనకి వాల్యూ అనేది కన్సిడరబుల్ అనమాట. సో దట్ ఈస్ సిస్టమ్ డిఫాల్ట్ వాల్యూ. సో బియాండ్ 0.1 మనం మెర్జింగ్ డిస్టెన్స్ అనేది, సో గ్యాప్ అనేది ఉంటే మనం జాయిన్ చేయలేము. రిమెంబర్ దట్ 0.1 కంటే ఎక్కువ డిస్టెన్స్ ఉంటే వీ కాంట్ జాయిన్ దెమ్. సో ఓకే, సో క్లిక్ ఆన్ ఓకే హియర్. సో ఓకే క్లిక్ చేస్తే యూ కెన్ జాయిన్ దిస్. సో జాయిన్ చేస్తాను కదా, దెన్ అగైన్ ఆఫ్సెట్. సో ఆఫ్సెట్ ఇస్తున్నాను. సో యూ హ్యావ్ టు సెలెక్ట్ ద సర్ఫేస్ ఏంటి. సో దిస్ ఈజ్ ద సర్ఫేస్ టు ఆఫ్సెట్ డిస్టెన్స్ అనేది మనం ఇస్తే యూ కెన్ క్లిక్ 80. ఓకే, ఐ కెన్ గివ్ ఇట్ ఈస్ 25. సో 25 అనేది ఇచ్చాను. క్లిక్ ఆన్ ద ప్రివ్యూ హియర్. సో సో వేరే ఏదైనా డయాగ్రామ్ తీసుకొని చూపిస్తాను మీకు. సో ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ ఆల్ ది స్కెచ్ డిలీట్ చేసేస్తాను. దెన్ యూజింగ్ దిస్ సో ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను చూడండి. సో ఇక్కడ 0.0 సో 0 దగ్గర నేను ఒక పాయింట్ తీసుకున్నాను. పాయింట్ని యూజ్ చేసి ఐ కెన్ మేక్ revolute. So this is going to be, or else I can make so ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక లైన్ తీసుకుంటాను. First point is going to be this, and second point I can create using here 100 mm distance ఉంది నాకు ఒక పాయింట్ అనేది. సో here and click on OK. సో ఓకే క్లిక్ చేసిన తర్వాత by using this line, so I'm using this line and creating. సో ఇక్కడ ప్రొఫైల్ అనేది సెలెక్ట్ చేశాను, రివాల్వ్ అనేది ఇస్తాను అనమాట. ఓకే, అండ్ యాక్సిస్ is going to be y axis లో ఇస్తాను. or else I can make by using x axis only. See here ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఏం చేయాలి, I can give the axis here. సో యాక్సిస్ ఇస్తాను. సో దెన్ I can make by using this line diagram యూస్ చేసి when I given the values here, so 360 ఇచ్చాను అనుకున్నాను. రివాల్యూట్ అనేది మనం క్రియేట్ చేయగలం.
సో ఇది ఎక్కడ నుండి ఇచ్చాను, జీరో దగ్గర నుండి ఒక 100 mm డిస్టెన్స్లో నేను ఇచ్చాను. బట్ వెన్ ఐ గివ్ ద 360 వాల్యూస్, 360 ఇవ్వగానే జెడ్ యాక్సిస్లో నాకు 360 కావాలి అనగానే క్రియేట్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ దిస్, రైట్. సో క్రియేట్ అనేది ఫామ్ అయింది కదా. సో బై యూజింగ్ ఎక్స్ట్రూడ్ యూజ్ చేస్తే మనకి ఓన్లీ రెక్టాంగిల్ స్లాట్స్, రెక్టాంగిల్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రెక్టాంగిల్ ఫామ్ చేస్తాను. చూడండి, రెక్టాంగిల్ ఫామ్ చేయాలంటే సో ఐ కెన్ యూస్ దిస్ అండ్ గివ్ ద డైరెక్షన్స్. సో డైరెక్షన్ ఇస్తే జెడ్ కాంపోనెంట్ అని ఇస్తాను. ఆల్సో ఐ కెన్ గివ్ ద వై కాంపోనెంట్. వై కాంపోనెంట్ ఇస్తే ఐ కెన్ మేక్ ఇట్, సో రైట్. సో ఇలా చేయగలిగాను. ఇది ఎక్స్ట్రూడ్ కమాండ్. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ద రివల్యూట్ జాయిన్, సో రివల్యూట్ ఇవ్వాలి అంటే ఐ కెన్ సెలెక్ట్ ద ప్రొఫైల్ సెలెక్ట్ చేసి అండ్ ఎక్స్ యాక్సిస్లో కాకుండా మిగతా రెండు యాక్సిస్లో ఏ యాక్సిస్లో ఇచ్చినా కానీ యూ కెన్ మేక్ ద బాడీ. సో జెడ్ యాక్సిస్లో అంటే ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ద జెడ్ యాక్సిస్ ఇయర్, సో జెడ్ ఎట్లా ఉంది, సో జెడ్ అనేది టాప్లో ఉంది. సో ఈ యాక్సిస్ని బేస్ చేసుకొని మనకి ప్రొఫైల్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట, రైట్. సో ఇది 360 ఇచ్చానంటే 360 కింద కన్వర్ట్ అయ్యి ఓకే అవుతుంది. ఓకే, likewise I can make the revolute joint if I'm making by using this. సో ఇక్కడ మనం సిలిండర్ ఉంది కదా, ఇప్పుడు నేను ఈ ప్రొఫైల్ని యూస్ చేసి ఐ కెన్ మేక్ ద సిలిండర్. సో పాయింట్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ పాయింట్ హియర్. సో పాయింట్ క్లిక్ చేయండి. ద పాయింట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్ అండ్ గివ్ ద డైరెక్షన్ ఓవర్ హియర్. ద డైరెక్షన్ ఈస్ గోయింగ్ టు బి జెడ్ యాక్సిస్లో నాకు కావాలనుకున్నాను. జెడ్ యాక్సిస్లో ఐ కెన్ మేక్ ఇట్ ద సిలిండర్ ఎంత హైట్లో కావాలి, రేడియస్ ఎంత కావాలి, లెంత్ ఎంత కావాలి, లెంత్ 2 ఎంత కావాలి అనేది యూ కెన్ మేక్ ఇట్. సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మనకి లెంత్ 2 అనేది లెంత్ 1 అనేది ఇప్పుడు నేను లెంత్ 0 చేసేస్తాను. నేను లెంత్ 2 అనేది 0 చేస్తాను. దెన్ యూ కెన్ సీ హియర్ ఓవర్ హియర్. సో బాడీ ఈజ్ గోయింగ్ టు బి లైక్ దిస్. సో ఇలాగ వస్తుంది కదా. సో దిస్ ఈజ్ ద సిలిండర్ ఆప్షన్. సిలిండర్ ఆప్షన్ని ఓన్లీ ఒక పాయింట్ని డిఫైన్ చేసి మనం సిలిండర్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ద స్పియర్ కావాలి అంటే యూ కెన్ మేక్ ఇట్ ఆల్సో. సో చూడండి, స్పియర్ నేను క్రియేట్ చేస్తాను. హియర్ ద స్పియర్ ఆప్షన్ ఇస్తే స్పియర్ని కూడా ఒక పాయింట్తో డిఫైన్ చేసేయచ్చు. స్పియర్ని క్లిక్ చేసిన తర్వాత ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ద సెంటర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద అవర్ సెంటర్, రైట్. సో ఇది సెంటర్ మనకి. సో నేను ఏం చేస్తానంటే నాకు ఫుల్ సర్కిల్ కావాలి, ఫుల్ స్పియర్ కావాలనుకోండి, ఐ కెన్ మేక్ ద ఫుల్ స్పియర్. సో ఫుల్ స్పియర్ క్లిక్ చేసి ఐ కెన్ టేక్ ఇట్ ఓవర్. సో ఇక్కడ చూసారా మీరు, స్పియర్ అనేది క్లియర్గా వచ్చేసింది. నేను ఇది ఏం చేస్తానంటే ఇది హైడ్ చేసేస్తాను. సో ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, స్పియర్ అనేది వచ్చింది. ఇఫ్ నేను కొంచెం పార్ట్ వరకు నాకు కావాలి అనుకున్నాను అనుకోండి, ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ద స్పియర్ ఓన్లీ విత్ దిస్ పార్ట్, సో నేను ఇట్లాగా క్లిక్ చేయొచ్చు. అండ్ నువ్వేమైనా ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ మేక్ దిస్ త్రూ. సో ఇక్కడ ఉన్న పాయింట్స్ని క్లిక్ చేసి యూ కెన్ బ్రింగ్ ఓవర్ హియర్. సో ఇలాగా మనం మ్యానిపులేట్ చేయొచ్చు స్పియర్ని. ఓకే, or else you can give directly, you can give by using this dimensions. సో ఇక్కడ డిగ్రీస్ అనేవి ఉన్నాయి కదా, యూ కెన్ మేక్ ద డైమెన్షన్స్ ఓవర్ హియర్ ఆల్సో. సో ఇక్కడ నుండి మేము డైమెన్షన్స్ క్లిక్ చేసి యూ కెన్ సెలెక్ట్ ద స్పియర్ ఆల్సో. సో కంప్లీట్ స్పియర్ కావాలంటే యూ కెన్ క్లిక్ ఆన్ ద కంప్లీట్ స్పియర్. or else మీరు ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు మీరు ఇక్కడ మీడియన్ ఎండ్ యాంగిల్ అని ప్యారలల్ ఎండ్ యాంగిల్, స్టార్ట్ యాంగిల్ అనేసి ఉన్నాయి కదా, యూ కెన్ డూ ద కమాండ్స్ ఓవర్ హియర్. సో ఎంత కావాలి అనేది మీరు ఇస్తే అది స్పియర్ అనేది ఓకే అయిపోతుంది, రైట్. సో అలా స్పియర్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఫ్రమ్ టుడే వీఆర్ డన్ అబౌట్ ద ఎక్స్ట్రూడ్. సో వాట్ ఈస్ దిస్ ఎక్స్ట్రూడ్ రివల్యూషన్ కమాండ్ అనేది కంప్లీట్ అయిపోయింది, రైట్. అండ్ ఆఫ్సెట్ కమాండ్.
ఆఫ్సెట్ కమాండ్లో ఏంటి అంటే యూ హ్యావ్ ద సర్ఫేస్. వాట్ ఈస్ ద సర్ఫేస్? దిస్ ఈస్ ద సర్ఫేస్, రైట్? సో ఈ సర్ఫేస్ని నేను సమ్ డిస్టెన్స్ ఒక 50 mm డిస్టెన్స్లో నేను తీసుకోవాలనుకున్నాను. దెన్ ఐ కెన్ మేక్ ఇట్ 50 mm. సో నాకు ఇది ఏమైంది అంటే ఇంకొక బాడీ అనేది అంటే లోపల ఉన్న బాడీతో విత్ దట్ బాడీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ప్లోర్. సో అది మనకి వచ్చిందనమాట. చూపిస్తాను చూడండి. విత్ ద డైనమిక్ వ్యూ ఐ కెన్ సీ. సో డైనమిక్ వ్యూ చూడండి. సో డైనమిక్ వ్యూలో మనకి ఏం కనిపిస్తుంది మనకి? సో టు సీ హియర్. సో మీరు చూస్తే మీకు లోపల ఇంకేం లేదు. సో ఇట్ ఈస్ నాట్ ద సాలిడ్ బాడీ కాదు మనకి. ఇట్ ఈస్ ఓన్లీ ద సర్ఫేస్ బాడీ మనకి క్రియేట్ అయింది. సో విత్ ద వాట్ ఈస్ ద థిక్నెస్ ఓవర్ హియర్? సో ఈ థిక్నెస్ ఎంత ఉంటుంది? సో 0 degrees అనేది థిక్నెస్ ఉంటుంది, రైట్? సో అర్థమైంది కదా? అర్థమైంది కదా? సో ఆఫ్సెట్ డిస్టెన్స్ అనేది ఇస్తే నేను ఈ పర్టికులర్ బాడీ నుండి ఎంతైతే ఆఫ్సెట్ డిస్టెన్స్ ఇచ్చానో, సో 50 ఇచ్చాను కదా, విత్ దీస్ డైమెన్షన్స్, ఈ డైమెన్షన్ ఎంతైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ప్రతి డైరెక్షన్లో కూడా 50 mm నాకు బాడీ అనేది సర్ఫేస్ అనేది క్రియేట్ అవుతుంది, రైట్? సో ఆ బాడీని బేస్ చేసుకోవాలి. దట్ మస్ట్ బి క్లోజ్డ్ సర్ఫేస్ ఉంది. క్లోజ్డ్ సర్ఫేస్ అయితేనే మనకి బాడీ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, likewise I can make it. So offset distance and and remaining tools I can explain tomorrow. Because of that mouse, there is no mouse here. Mouse unlimited, so I can't explain without mouse. The rest of the tools, what else I can make? I can so so trim option is there. Trim and some of the um, so trim and the split option is there. So ఇది కూడా నేను మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రోజుకి ఈ సెషన్ ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. సో రేపు మళ్ళీ చెప్తాను మీకు, ఓకేనా? This conference will now be recorded. So in the wireframe tools itself we have the options called as the circles. So circles ఉంది కదా, you can delete all these things. So delete చేసేస్తాను. So see here. సో ఇక్కడ మనకి యాజ్ ఇట్ ఈస్ మనం ఎట్లాగైతే సర్ఫేస్ can hide all these things. సో యాక్సెస్ సిస్టమ్ ఇచ్చేస్తాను. No, 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 no. Zero. 0.6 అనేది మనకి కావాలి. సో the origin is 0.6. You can delete this. సో from here asymmetric view కొట్టం కదా, మనకి asymmetric view లాగా వచ్చేస్తుంది. From there itself we have the circle here. సో వైర్ ఫ్రేమ్ టూల్స్లో మనం డైరెక్ట్గా మనం స్కెచర్లోకి వెళ్ళకుండానే వీ కెన్ మేక్ ద సర్కిల్స్ అండ్ సమ్ ఆఫ్ ది టూల్స్ హియర్. సో ఇక్కడ మనకి ఏంటంటే సర్కిల్ ఉంది కదా, we have the circle limitations here, the center and the radius. సో సర్కిల్ టైప్ అనేది మనం డిఫరెంట్ టైప్స్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. here the 3-point circle is there, 2 points and the radius is there, center and the point is there, and
Center and point means if we have this 2 points over there, and one is the center of the circle, and another one is the radius. సో రేడియస్ ఎంత అయితే ఉంటుందో ఆ రేడియస్ అన్నమాట. సో అది సర్టన్ డిస్టెన్స్లో మనం పాయింట్ ఇస్తాం కదా, ఆ పాయింట్ని బేస్ చేసుకొని మనకి సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ హియర్ బై టాంజెన్షియల్ అండ్ రేడియస్. సో బై టాంజెన్షియల్ అండ్ పాయింట్ టాంజెన్షియల్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ circles are there. If I am going to make the circle, the center ని select చేయాలి. So center is there, this point, and support is going to be ఏ ప్లేన్లో మనం సెలెక్ట్ చేయాలనుకున్నామో ఆ ప్లేన్ని మనం క్లిక్ చేయొచ్చు. ఎక్స్ అండ్ వై డైరెక్షన్లో, ఎక్స్ అండ్ వై ప్లేన్లో మనం సెలెక్ట్ చేసుకున్నాం. దెన్ హియర్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద హాఫ్ సర్కిల్ పార్ట్ ఆర్క్ అనమాట. పార్ట్ ఆర్క్లో మనం ఎండ్ ఎంత కావాలి మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. స్టార్టింగ్ ఎంత కావాలి, ఎండ్ ఎంత కావాలి మనం ఇచ్చేసుకోవచ్చు. ఆర్ ఆల్సో యూ కెన్ హ్యావ్ ద హోల్ కంప్లీట్ సర్కిల్. కంప్లీట్ సర్కిల్ క్లిక్ చేస్తే కంప్లీట్ సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ గోనా సీ మనం రివ్యూ కొట్టేసి ఓకే చేస్తే మనకి సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. విత్ దీస్ ఆల్సో యూ కెన్ మేక్ ద ఎక్స్క్లూడ్స్. సో ఈ ప్రొఫైల్ని ఎక్స్క్లూడ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, దెన్ ఐ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద ప్రివ్యూ హియర్ అండ్ గివ్ ద యాక్సెస్ హియర్. సో డైరెక్షన్ అనేది, సో డైరెక్షన్ ఇస్ దిస్ డైరెక్షన్. సో ఇలాగ నేను క్రియేట్ చేయగలుగుతాను. ఓకే, సో లైక్ వైజ్ ఐ కెన్ మేక్ ద డయాగ్రామ్స్. అండ్ హియర్ వన్ థింగ్ ఈస్ దేర్, దట్ ఈస్ ద కార్నర్. సో కార్నర్ ఎట్లా ఫామ్ అవుతుంది? సో విత్ దిస్ లైన్స్. సో లైన్స్ ఉన్నాయి కదా, సో లైన్స్ ఫామ్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ I have to create a point here. So point is nothing but 100 okay. And the second point is going to be with the y direction of 100 mm. Click on okay. సో ఇలాగ మనకి లైన్ అనేది ఫామ్ అయింది కదా. దెన్ క్లిక్ ఆన్ ఓకే హియర్. సో ఇది క్లిక్ చేసిన తర్వాత యూ కెన్ గివ్ అనదర్ లైన్. సో ఇంకొక లైన్ని ఫామ్ చేద్దాం. సో ఇంకొక లైన్ ఎక్కడ ఫామ్ చేద్దామంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి 50. సో ఇక్కడ 50 దగ్గర ఫామ్ చేశాను. అండ్ వన్ ఆఫ్ ద సర్కిల్ దట్ ఈస్ గోయింగ్ టు బి 0. సో ఇక్కడ ఫామ్ చేశాను. సో ఈ రెండింటి మధ్య, సో సారీ ఇంకొక పని చేద్దాం. సో ఈ సర్కిల్ని మనం ఎయిట్ పాయింట్ తీసుకొని నేను ఏం చేస్తానంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి 0 ఆల్సో. సో దీన్ని కూడా 0 చేసేస్తాను. బట్ హియర్ దిస్ పాయింట్ ఈస్ గోయింగ్ టు బి 100. సో y axis 100 ఇస్తాను. యూ కెన్ మేక్ లైక్ దిస్. సో ఇలా చేసిన తర్వాత క్లిక్ ఆన్ ఓకే హియర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది కార్నర్ చేస్తాను యూజింగ్ దిస్ ఎలిమెంట్ అండ్ దిస్ ఎలిమెంట్. పనిచేద్దాం. ఈ పాయింట్ని ఎయిట్ పాయింట్లోకి వెళ్ళేసి నేను దీన్ని ఏం చేస్తానంటే 100 ఇస్తాను. దెన్ దీస్ 2 points are merged over here. Clicking the corner here. So first element and the second element. There I can give the trim option here. It's a trim ఎలా ఉండాలి, I can make it okay. సో రేడియస్ అనేది నేను ఎంత ఇస్తాను అనేది ఐ కెన్ డిసైడ్ అనమాట. సో ఇక్కడ 10 mm ఇచ్చాను అనుకోండి. సో దెన్ ద ట్రిమ్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్ హియర్. సో ఇలాగా ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ రైట్, సో ఇలాగా మనకి కార్నర్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్
హియర్ ద కనెక్ట్ ఇస్ దేర్. సో కనెక్ట్ ఆల్రెడీ మీకు తెలుసు కనెక్ట్ అనేది ఎలాగా ఫామ్ అవుతుంది అనేది. సో ఇప్పుడు నేను ఈ రెండు పాయింట్స్ని, సో పాయింట్ వన్ని పాయింట్ టూని ఈ రెండింటిని క్లిక్ చేసి నేను ట్యాన్సీ ఇవ్వాలనుకోండి, ఐ కెన్ మేక్ ఇట్. సో ఇది ఎట్లా ఫామ్ అయిందంటే నార్మల్గా. సో నార్మల్ మీన్స్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్ టు, అంటే మనకి 90 degreesలో వస్తుంది కదా. సో ఈ సెంటర్ ఇది సర్కిల్గా తీసుకుంటే, ఇది ఒక సర్కిల్ కింద కన్సిడర్ చేస్తే ఈ సర్కిల్కి మనకి టాంజెన్సీ ఉంటుంది. టాంజెన్సీ నుండి వచ్చేది నార్మల్ లైన్ అన్నమాట. టాంజెన్షియల్గా వచ్చేదాన్ని మనం నార్మల్ లైన్ అంటాం. సో ఇది టాంజెన్సీ ఉందనుకోండి, ఈ యాక్స్ యాక్సిస్ అనేది ఈ లైన్కి టాంజెన్సీ ఉంది అనుకున్నాం. సో దేర్ ఐ కెన్ దట్ ఈస్ ద నార్మల్ వ్యూ. సో పర్పెండిక్యులర్గా ఉన్నదాన్ని నార్మల్ అంటారు. సో బేసిక్ కర్వ్ అనేది ఫామ్ చేస్తే ఐ హ్యావ్ ఆప్షన్. సో ఇక్కడ మనకి see here, so normal curve, then we have the tangency and the point and the curvature. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే పాయింట్ అనేది క్లిక్ చేస్తాను, దెన్ హియర్ ఆల్సో పాయింట్ క్లిక్ చేస్తాను, దెన్ వీ కెన్ ఏబుల్ టు మేక్ దిస్ లైన్ టు బి స్ట్రైట్ లైన్. సో స్ట్రైట్ లైన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను కర్వేచర్ క్లిక్ చేశాను అనుకోండి, ఐ కెన్ మేక్ దిస్ యాజ్ అ కర్వేచర్ ఫర్ దిస్ బాడీ. సో అలాగా నాకు టాంజెన్సీ కాకుండా కర్వేచర్ లాగా ఫామ్ అవుతుంది, రైట్. సో అర్థమైందా? సో కనెక్ట్ అనేది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము పార్ట్ డిజైన్లోని, స్కెచర్లోని. అండ్ హియర్ ద స్ప్లైన్స్ ఇస్ దేర్. సో స్ప్లైన్, సో కర్వ్స్ అనేవి ఉన్నాయి కదా. సో యూజింగ్ దిస్ కర్వ్స్, సో ఇక్కడ మనం ఏంటంటే పాయింట్స్ అనేవి క్లిక్ చేసుకోవాలన్నమాట. సో ఈ పాయింట్ని అండ్ దిస్ పాయింట్, సో దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్. సో ఇలాగా మనం పాయింట్స్ యాడ్ చేసే కొంచెం మనకి స్ప్లైన్ అనేది క్రియేట్ అవుతుంది. యూ కెన్ మ్యానిపులేట్ దిస్ ప్లేన్ ఆల్సో. ప్లేన్ మనం మ్యానిపులేట్ చేయొచ్చు. వెన్ యూ క్లిక్ ఆన్ దిస్ ప్లేన్ యూ కెన్ మ్యానిపులేట్ లైక్ దిస్. సో మీకు ఆల్రెడీ తెలుసు యాడ్ పాయింట్ అండ్ బిఫోర్ యాడ్ చేసుకోవటం, రీప్లేస్ ద పాయింట్స్ అనేవి ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అనేది యూ కెన్ ఆల్రెడీ నో దిస్ ఆల్ ద థింగ్స్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ద హెలిక్స్ అనేవి మనం దేనికి యూజ్ చేస్తామంటే, వీ ఆల్రెడీ నో దట్ మనం ఆల్రెడీ ఒక సర్ఫేస్ మీద మనం థ్రెడ్స్ అనేవి గీయడానికి హెలిక్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం కదా. లైక్ వైజ్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ యాజ్ ద స్టార్టింగ్ పాయింట్, మై స్టార్టింగ్ పాయింట్ యాక్సిస్ ఇచ్చాను నేను. సో యాక్సిస్ ఇవ్వగానే సో ఆ రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి యాక్సిస్ తీసుకోవట్లేదు. బట్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ యాక్సిస్. సో ఇది తీసుకుంటాం చూడండి. సో ఈ పర్టికులర్ పాయింట్ని తీసుకున్నాను అండ్ గివింగ్ ద యాక్సిస్ ఓవర్ హియర్. సో యాక్సిస్ ఇచ్చాను, దెన్ ఐ కెన్ మేక్ ద కర్వ్. సో పిచ్ ఎంత ఉండాలి అనేది యూ కెన్ డిసైడ్ అన్నమాట. సో పిచ్ అనేది పెద్ద కన్సిడరేషన్లో లేదు. పిచ్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ ఫ్రమ్ 1 to 1 థింగ్. సో 2 mm పిచ్ ఇచ్చాను అనుకోండి, ఐ కెన్ మేక్ దిస్. సో ఇక్కడ హైట్, వాట్ ఈస్ ద హైట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్. సో 50 mm ఇచ్చాను అనుకోండి, ఐ కెన్ మేక్ 50 mm హైట్. సో ఇది హైట్ అనేది పెరుగుతుంది అన్నమాట. చూడండి ఒకసారి, ఐ గెట్ ద ప్రివ్యూ హియర్. సో హైట్ అనేది ఫస్ట్ పాయింట్, సో స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు హైట్ అనేది పెరుగుతుంది. సో ఇఫ్ ఐ కెన్ జూమ్ ఇట్ ఓవర్ హియర్. సో జూమ్ చేస్తే సీ హియర్, మీరు ఇక్కడ ఈ టూ లైన్స్ యొక్క డిస్టెన్స్ ఏమవుతుందంటే, సో దిట్ ఈస్ 2 mm. సో ఇది పిచ్ వాల్యూ అనమాట. సో దిస్ ఈస్ ద పిచ్ వాల్యూ. సో ఫ్రమ్ వన్ లైన్ టు, సో వన్ థ్రెడ్ టు వన్ థ్రెడ్. సో ఈ థ్రెడ్ నుండి ఈ థ్రెడ్కి ఉన్న వాల్యూ ఇట్ ఈస్ అవర్ థ్రెడ్. సో ఇది మనం డిఫరెంట్గా కన్వర్ట్ చేయొచ్చు. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ద ట్యాపర్ యాంగిల్, సో ట్యాపర్ యాంగిల్ నేను క్రియేట్ చేయాలనుకుంటే ఐ కెన్ మేక్ ద ట్యాపర్ యాంగిల్ ఆల్సో. సో నేనేం చేస్తానంటే ఒక 15 mm ట్యాపర్ యాంగిల్ ఇస్తాను, దెన్ సీ హియర్. సో ఇప్పుడు మీరు చూస్తే ట్యాపర్గా కన్వర్ట్ అయింది కదా. సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ ద స్ప్రింగ్స్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, సో స్ప్రింగ్స్
గోయింగ్ టు బి లైక్ దిస్. స్ప్రింగ్స్ కూడా మనకి ఇలాగే కనిపిస్తాయి కదా. స్ప్రింగ్స్ కూడా మనం ఎంత పిచ్ ఉండాలి, ఏం పిచ్ ఉండాలి అనేసి మనం యూ కెన్ మేక్ ఇట్. సో కౌంటర్ ఓరియంటేషన్ అనేది మనకి కౌంటర్ క్లాక్ వైజ్ కావాలా, క్లాక్ వైజ్ కావాలా, యూ కెన్ సెలెక్ట్ ఇట్. సో కౌంటర్ క్లాక్ వైజ్ ఇస్తే మనకి అట్లా క్రియేట్ అవుతుంది, క్లాక్ వైజ్ క్రియేట్ చేస్తే ఇట్లాగా క్రియేట్ అవుతుంది. అండ్ ఇన్వర్ట్స్ కావాలా, అవుట్వర్డ్స్ కావాలా. సో ఇది మనకి టాపర్ యాంగిల్ అనేది ఇన్వర్ట్స్ కావాలా, అవుట్వర్డ్స్ కావాలా అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఐమ్ గివింగ్ అవుట్వర్డ్స్, ద స్టార్టింగ్ పాయింట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్వర్ట్స్ అండ్ ద ఎండింగ్ పాయింట్ ఈస్ గోయింగ్ టు బి అవుట్వర్డ్స్, రైట్. సో అలాగా మనకి క్రియేట్ అవుతుంది. సో ప్రొఫైల్ అనేది మనం ఏదైనా ప్రొఫైల్ ఈజ్ నథింగ్ బట్ ద లైన్స్, రైట్. సో దీన్ని ప్రొఫైల్ అనుకోవచ్చు మనం, రైట్. సో అన్వాంటెడ్గా టచ్ చేశాను. I want to make it clear. సో అలాగే హెలిక్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. అండ్ దిస్ ఈస్ ద స్పైరల్. స్పైరల్లో స్పైరల్ కూడా అంతే అండి, సేమ్. మనకి స్పైరల్ కూడా ఒక పాయింట్ని క్లిక్ చేస్తే యూ కెన్ create the support ఏది, దట్ మీన్స్ ద సపోర్ట్ ఈస్ గోయింగ్ టు బి దిస్ XY plane. సో XY plane క్రియేట్ చేసిన తర్వాత యూ కెన్ గివ్ దిస్ రిఫరెన్స్ డైరెక్షన్ ఏది కావాలి. సో this is my different direction. So different direction now. Starting radius is 100 mm. Support I will give it as so okay. ఒకసి మిడిల్లో ఉన్న సర్కిల్ని తీసుకుంటాను. సో మిడిల్లో ఉన్న పాయింట్ని తీసుకుంటాను. సపోర్ట్ ఈస్ గోయింగ్ టు బి this point is going to be this point is X direction, X component select చేసి I can give the radius, first radius I'm going to make as a 10 mm. So 10 mm ఇస్తే I can make the circle as a 10 mm. సో రేడియస్ అనేది 100 ఇచ్చాను అనుకోండి. సో I can make it from there to there. So I can make it. So end radius అనేది you can choose the end radius. సో రివాల్యూట్స్ ఎన్ని కావాలి అనేది you can select the revolutes also. సో నాకు ఇక్కడ 3 రివాల్యూట్స్ కావాలని ఇచ్చాను అనుకోండి. I can make the 3 revolutes here. సో 3 revolutes అనేది నాకు క్లియర్ అయింది. సో అండ్ ద ఎండ్ రేడియస్ ఈస్ గోయింగ్ టు బి 0 అని ఇచ్చాను అనుకోండి. సో 0 అనేది క్లిక్ చేసి వెళ్ళిపోతే 0 అనేది క్రియేట్ అయింది. అండ్ ద ఎండ్ యాంగిల్ అనేది మనం క్రియేట్ చేసి యూ కెన్ మేక్ లైక్ మనం ఇందాక ఇన్వర్ట్స్ అవుట్వర్డ్స్ చూసాం కదా హెలిక్స్లో, అలాగే మనం ఇక్కడ కూడా క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, రైట్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద కౌస్లో మనకి ఇది పాయింట్. సో ఇంకా మిగతావన్నీ కూడా రేపు చెప్పేసుకున్నాం. ఓకేనా? సో రేపు చెప్తాను మిగతావన్నీ కూడా. సో యూ కెన్ ఎండ్ దిస్ సెషన్ టుడే ఇట్సెల్ఫ్ ఫర్ దిస్ సెక్షన్. సో ఈ సెషన్కి